తులారాశి వారికి 30, 31 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 2 రోజుల్లో మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కొన్ని అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. మీకంతా కూడా మంచి జరగబోతుందనమాట. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. కాకపోతే ఏంటంటే గనక మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యల వల్ల చాలా డిస్టర్బ్ అయిపోతారు. అదే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే గనక మీకు ఇద్దరి వ్యక్తుల కారణంగా అంటే వీళ్ళు ఒక ఆడ, ఒక మగ వ్యక్తి కారణంగా జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. ఈ వ్యక్తులు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఈ వ్యక్తుల వల్ల మీకు భారీగా నష్టం జరుగుతుంది. ఈ వ్యక్తులు ఏంటంటే గనక మిమ్మల్ని అంటే ఎలా అంటే గనక అణగదొక్కాలని చూస్తున్నారు. మీరు లైఫ్‌లో ఎదగకూడదు, మీరు బాగుపడకూడదు, అలానే కాకుండా మీరు ముందుకు వెళ్ళకూడదని చేస్తున్నారనమాట. ఆ వ్యక్తులు ఎవరు? మీకేం జరగబోతుంది? ఎలా ఉండబోతుంది? అనేది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక తులారాశి అండి. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది. అందరినీ అంటే ప్రేమతో కలుపుకొని పోతారు. ద్వేషాలు కానీ అంటే చాలా వరకు కూడా ద్వేషంతో కానీ లేదంటే గనక నార్మల్‌గా చెప్పాలంటే గనక ఇలా వేరుగా కానీ చూడరండి. అందరూ నా వాళ్ళే అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఎవరికైనా సరేనండి ఏదైనా వీళ్ళతో అంటే సహాయం కానీ ఏదైనా కావాలనిపిస్తే ఖచ్చితంగా చేస్తారండి. వీళ్ళొంతు సహాయం చేస్తారు. వీళ్ళొంతు ఏంటంటే గనక ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. మంచి వ్యక్తులని చెప్పొచ్చు. మంచి గుణగణాలను కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే పెరిగారండి. ఇప్పటికి కూడా చెప్పాలంటే చాలా కష్టపడతారండి. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారు. కానీ వీళ్ళకేంటంటే గనక కొంతమందండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే గనక చెడగొడతారు. అలా అని వీళ్ళు చెడిపోతారని కాదు. కొంతమంది ఏంటంటే గనక వీళ్ళ మీద కుళ్ళు కుతంత్రతో రగిలిపోతూ ఉంటారు. వీళ్ళ స్వతహాగా వీళ్ళ కాళ్ళ మీద నించొని ఎవరి మీద ఆధారపడకుండా అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అనుకుంటూ వీళ్ళు ఏంటంటే లైఫ్‌లో ముందుకు వెళతారు. అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వాలని చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకొకటి తెలుస్తాడు కాబట్టి ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం లభిస్తుంది. లభించదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే గనక మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటి వల్ల చాలా డిస్టర్బ్ అయిపోతారండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏంటంటే గనక క్షుణ్ణంగా పరిశీలిస్తారు. క్షుణ్ణంగా ఏంటంటే గనక ఆచితూచి అడుగులు వేస్తారండి. అయినప్పటికీ కూడా కొన్ని సార్లు నష్టాలైతే వీళ్ళకు జరుగుతాయని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు నష్టాలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదండి, బాగుంటుంది, బాగా కలిసొస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా నమ్మకండి. దీనివల్ల మీకు ఏంటంటే నష్టం జరుగుతుంది. ఇది మీకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. మీరు ఏంటంటే నమ్ముతారనమాట. ఎక్కువగా నమ్మకం ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేస్తుందండి. మంచి వాళ్ళు కదా, నా వాళ్ళు కదా అనుకుంటారు. కానీ వాళ్ళు మీతో ఉన్నంతసేపే మంచి వాళ్ళు, మీ వెనక మీ శత్రువులు. అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది, బాధలు కలుగుతాయి, సమస్యలు వస్తాయి. వాళ్ళ వల్ల మీకు ధన నష్టం జరుగుతుంది. వాళ్ళ వల్ల ఏంటంటే కనుక మీరు చాలా కోల్పోతారనమాట. అందుకే మీరు అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. నమ్మకండి, ఎక్కువగా నమ్మకండి. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే మీరు కొంచెం కోపం వచ్చినప్పుడు ఏంటంటే కంట్రోల్ చేసుకోకుండా గట్టిగా అరుస్తారండి. అది కూడా మీకు ఏంటంటే మైనస్ అవుతుందన్నమాట. అంటే చాలామంది అరుస్తూ ఉంటారు కదండి, అందులో తప్పేముందంటే కనుక మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కొందరికి ఏంటంటే మీ మాటలు కుచ్చుకుంటాయండి, నొప్పిస్తాయన్నమాట, బాధ పెడతాయన్నమాట. మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి మీరు ఏంటంటే కనుక చెడ్డ వాళ్ళలాగా మీకు అంటే పేరు వస్తుందన్నమాట. ఇంకా అలానే కాకుండా ఏదున్నా కానీ ఇంకా ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద చెప్పేయటం, అంటే అవాయిడ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయరండి. ఎంత బాధ ఉన్నా కానీ కంట్రోల్ చేసుకుంటారు. ఎంత ఓపికతో పనిచేస్తారంటే అంత ఓపికతో పనిచేస్తారండి. రాని పని అంటూ ఏముండదండి. ఏదైనా సరే టక్కున నేర్చుకుంటూ ఉంటారు. అలానే కాకుండా రాని పనిని కూడా వచ్చిన పనిలాగా వీళ్ళు ఏంటంటే కనుక చేస్తూ ఉంటారు. ఒక పనిని మొదలు పెడితే ఆ పని మొత్తం పూర్తయ్యేంతసేపు దాని వెనకే ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా మంచివారికి మంచివారుగా, చెడువారికి చెడువారుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏంటంటే డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరో వచ్చి బాధపడతారు. వీరి ముందు వాళ్ళ కోసం ఏంటంటే గనక ధనం ఖర్చు చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వీళ్ళకి వస్తుందని చెప్పొచ్చు. ఇక అనంతరం ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే చెప్పాలంటే కనుకనండి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇలా ఇక్కడ మనం గమనించుకుంటే చాలా వరకు కూడండి మీకు కొన్ని రకాలుగా చెప్పాలంటే ఆదాయ మార్గాలు తెచ్చుకుంటున్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ నెల చివరిలో ఏంటంటే కనుక కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. అప్పుల బాధలు తీరిపోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి. కాకపోతే ఏంటంటే కనుక విపరీతంగా బాడీ పెయిన్స్ ఉంటాయండి. అదొకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. వృత్తిపరంగా కూడా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. అలానే కాకుండా బాగా రాణించగలుగుతారు. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్న కొన్ని రకాల పనులు చాలా వరకు కూడా పెండింగ్లో పడిపోయి మీకు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, సమస్యలు వస్తున్నాయి కదా, వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా
ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. అలానే కాకుండా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం అండి. అది చూసుకోండి. ఇంకా అలానే కాకుండా చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాల వల్ల మంచి అనుకూలత ఉంటుంది. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరు నల్లటి వస్త్రాలైతే ధరించకండి. దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. బాధలొస్తాయన్నమాట. అదొకటి చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే, మీరు పనిచేసే దగ్గర కూడా బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకోవటం, పనితీరు బావుండటం, పనితీరు అంటే అందరికీ నచ్చటం ఇలాంటివైతే జరుగుతాయని చెప్పొచ్చు. పనితీరు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏ పని చేసినా నీట్‌గా చేస్తారు. మధ్యలో ఆపటం కానీ, దాన్ని తిప్పి తిప్పి చేయటం కానీ ఇలాంటివి వీళ్ళకు రాదు. ఏది చేసినా మంచిగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మనం ఉన్నన్ని రోజులు బావుండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. ఇక విద్యార్థులకు కూడా మంచి సమయం అండి. విద్యలో రాణించగలుగుతారు, పోటీ పరీక్షల్లో ముందుంటారు. అనుకున్నట్టుగా వాళ్ళ లైఫ్ ఉంటుంది. అనుకున్నట్టుగా వాళ్ళు ఏంటంటే గనక ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఏంటంటే గనక ఇలా ఉంటుంది. కాకపోతే కొంచెం ఏంటంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయండి. చిన్న చిన్న డబ్బు సమస్యలు. సమయానికి డబ్బు చేతికి అందక ధన ద్వారాలు మూసుకుపోయి కొంచెం బాధపడతారు. అయినప్పటికీ కూడా పర్వాలేదు. ఏదో ఒక రకంగా దైవం ఏంటంటే గనక మీ దగ్గరికి డబ్బుని చేరుస్తుంది కాబట్టి దానితో మీరు అనుకున్న పనులు జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే గనక ఇద్దరు వ్యక్తులండి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కావాలని మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళే. ఒక స్త్రీ ఏంటంటే గనక చెప్పాలంటే ఇక్కడ ఎస్ లెటర్ అండి. అలానే ఇంకొక పురుషుడు అంటే మగ వ్యక్తి ఏంటంటే గనక మీకు తెలిసిన వాళ్ళే మీ స్నేహితుడనమాట. మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నాడండి. అయితే మీరేంటంటే గనక మీ బాధలన్నీ కూడా అతనితో చెప్పుకుంటారు. మీ బాధలన్నీ కూడా అతనితో పంచుకుంటారు కదా! పంచుకున్న తర్వాత ఏంటంటే ఒకటి చెప్పాలంటే మీ ముందు బాగా నటిస్తాడండి. అంటే నేను ఎవరికీ చెప్పను, ఏం చేయనన్నట్టుగా. కానీ బయటికి వెళ్ళి మీ శత్రువులకు మీ మాటలన్నీ కూడా చెప్పి మిమ్మల్ని హేళన చేయటం, మిమ్మల్ని కించపరచటం, మిమ్మల్ని బాధ పెట్టటం ఇలాంటివి చేస్తూ ఉంటాడనమాట. అందుకే మీరు ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ ఏంటంటే గనక మీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బును ఆశిస్తుందండి. మిమ్మల్ని ఎలాగైనా సరే మోసం చేయాలనేది ఈమె కాన్సెప్ట్ అనమాట. మీరు మోసపోరు. కాకపోతే ఏంటంటే గనక కొన్ని సందర్భాలలో కొన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళ నా మాటలు విని ఏంటంటే గనక నష్టపోయే అవకాశం ఉంటుంది. అది చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా బానే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే గనక ఇలా మీ స్నేహితుడిని అలానే కాకుండా ఎస్ అనే పేరుతో ఉన్న స్త్రీలని నమ్మకండి. ఇందులో మనకు సంబంధించిన వాళ్ళు మనల్ని మోసం చేస్తారని కాదు. కానీ మనకు తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా మోసం చేసే అవకాశం ఉంటుంది కదా! వాళ్ళ తత్వం అలాంటిది కాబట్టి వాళ్ళైతే మనని మోసం చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ ఇద్దరు వ్యక్తులతో దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు. అలాగే వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే గనక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సంపద విపరీతంగా పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటే డబ్బు ఆగిపోయినప్పటికీ కూడా పర్వాలేదు. ఏదో ఒక రకంగా మీ చేతికి అందుతుంది. ధనం అనేది మీ సొంతం అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఓవరాల్‌గా మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి మీరు అంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. ప్రతి చిన్నదానికి కూడా ఏంటంటే బాధపడతారు. ఎక్కువగా ఆలోచిస్తారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీ లైఫ్ అన్నట్టుగా నాకే కష్టాలు, నాకే బాధలు అన్నట్టుగా మీకు మీరేంటంటే గనక కుమిలిపోతారు. అంటే ఎవరితో మీరు మీ పర్సనల్ విషయాలు చెప్పుకోరు. ఏదో క్లోజ్‌గా ఉండే వాళ్ళతోనే పంచుకుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే గనక మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు కాబట్టి మీకు మీరే ఏంటంటే గనక ఏడవటం, మీకు మీరే సర్ది చెప్పుకోవటం, మీకు మీరే ఓదార్చుకోవటం చేస్తూ ఉంటారు. అది మంచి అలవాటే కాదని కాదు. కానీ మీకు తెలిసిన వాళ్ళు, మీకు సొంత వాళ్ళతో ఏదైనా బాధను పంచుకుంటే భారం దిగిపోతుందనమాట. అదొకటి చూసుకోండి. కొంచెం ఏంటంటే విపరీతంగా అండి చెప్పాలంటే గనక బాడీ పెయిన్స్ వస్తాయండి. అది చూసుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి. కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా ఏంటంటే పని చెయ్యండి. ఒక లిమిట్‌గా చెయ్యండి. మరీ ఏంటంటే గనక ఎక్కువగా కష్టపడి, ఆ తర్వాత మీకే బాధలు, సమస్యలు వచ్చి మీరేంటంటే చాలా వరకు కూడా నష్టపోయే అవకాశాలైతే ఉంటాయి. అది చూసుకోండి. ఇక్కడ మీకు విపరీతంగా నరదిష్టి ఉంది కాబట్టి నరదిష్టి వల్ల కూడా మీకేంటంటే గనక నష్టం జరుగుతుందండి. నరదిష్టి వల్ల కూడా మీరు చాలా నష్టపోతున్నారని చెప్పొచ్చు. అయితే నరదిష్టి పోవాలంటే ఇక్కడ చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడుతుంది. నరదిష్టిని దూరం చేస్తుంది. నరదిష్టి బారి నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. నరదిష్టి ఏంటంటే గనక నాగుపాము కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భావిస్తారు. నరదిష్టి పడ్డ వ్యక్తి ఏంటంటే గనక లైఫ్‌లో ముందుకు వెళ్ళినట్టు ఎక్కడ కూడా లేదు. అయితే నరదిష్టి పోవాలంటే చిన్న చిన్న పరిహారాలండి. మీరు పరిహారం చేస్తే చేయండి. పరిహారం చేయలేదు అనుకునే వాళ్ళు ఆంజనేయ స్వామి బిళ్ళని ఏంటంటే గనక ధరించండి. అది ఒకవేళ దొరకదనుకునేవారు పరిహారం చేయండి. పరిహారం చేయటం వల్ల తొందరగా ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందన్నమాట. పరిహారం అనేది ఏంటంటే ఈ విధంగా చేయండి.
మనం ఏం చేయాలంటే గనక ఆవాలు మనందరికీ తెలిసిందే కదా! అయితే ఆవాల్లో 2 రకాలుంటాయండి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి నలుపు రంగులో ఉండే ఆవాలనమాట. అంటే మనం పోపుల్లో ఉపయోగించుకుంటాం కదా! బ్రౌన్ కలరు ఆవాలుంటాయి. ఇంకొకటి పసుపు ఆవాలనమాట. ఈ పసుపు ఆవాలేంటంటే లక్ష్మీకారకంగా భావిస్తారండి. పసుపు ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. పసుపు ఆవాలు దొరికితే అవి తెచ్చుకోండి. అవి లేవండి, దొరకవండి మాకంటే అవి ఇంకా మీరు నార్మల్‌గా ఏంటంటే నల్లటి ఆవాలు ఒక స్పూన్ తీసుకోండి. ఏవైనా సరే చిన్న టీ స్పూన్‌తో ఒక స్పూన్ తీసుకోండి. తెల్లని పేపర్‌లో తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆవాలను తీసుకొని బయటికి వెళ్ళండి. అంటే మనకు ఎక్కడైతే మర్రి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. మర్రి చెట్టు దగ్గర కొన్ని పరిహారాలు చేస్తే తొందరగా ఫలిస్తాయండి. తొందరగా ఏంటంటే గనక అవి సిద్ధిస్తాయనమాట. అందుకే మర్రి చెట్టు దగ్గరికి ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి. పసుపు ఆవాలు తీసుకోండి. ఎలాగైనా సరే ఎక్కడైనా దొరుకుతాయండి. కొంతమందికి వీటి గురించి తెలియదు కానీ ఇవి చాలా శక్తివంతమైనవండి. చాలా పవర్ ఉంటుందన్నమాట వీటికి. అందుకే పసుపు ఆవాలు దొరికితే పసుపు ఆవాలు తీసుకోండి. అవి దొరకకపోతే మీరు ఇంకా ఏం చేయలేం కాబట్టి నల్లటి ఆవాలు మన ఇంట్లో వాడుకునే ఆవాలండి. అచ్చం ఆవాలే ఉండాలి. అందులో ఏమీ కలిపి ఉండకూడదు. మనం పోపు గింజలు కలుపుకుంటాం కాబట్టి అవి లేకుండా చూసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఒక స్పూను మీరు పేపర్లో పోసేసి తీసుకెళ్ళండి. మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఇది నరదిష్టి నివారణ పరిహారం అని తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. అయితే తులారాశి వారికి ఉపయోగపడుతుందా అంటే తులారాశి వారికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఖచ్చితంగా ఏంటంటే ఫలితం ఇస్తుంది. కాకపోతే ఒకటేసారి ఫలితం అయితే రాదు. ఇది మీరు బండ గుర్తు పెట్టుకోండి. కొంచెం ఏంటంటే కనుక సమయం పడుతుంది. ఇది చేసిన తర్వాత మనకు రోజులు గడిచే కొద్దీ తెలిసిపోతుంది, మనకు అర్థమైపోతుంది అనమాట. అందుకే మీరు ఇలా తీసుకొని అక్కడికి వెళ్ళి 7 సార్లు తల చుట్టూతో తిప్పి పొట్లం విప్పి, అంటే పొట్లం కట్టండి. పొట్లం విప్పి మీరు మర్రి చెట్టు దగ్గర చల్లేయండి ఆవాలు. అలా చల్లేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా తల చుట్టూతో తిప్పేటప్పుడు మీరేంటంటే గనక సంకల్పం చెప్పుకోండి. మాకుండే నరదిష్టి పోవాలి, చెడు దిష్టి నుంచి మేము బయటపడాలి, కనుదిష్టి ఇలాంటి వాటి నుంచి మేము బయటికి రావాలి, ఈ నరదిష్టి ఎక్కడికక్కడ పగిలిపోవాలి, నరదిష్టి బారిన మేము పడకూడదన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఇలా ఈ పరిహారం చేసేసి అక్కడ ఆవాలను పడేస్తే సరిపోతుందన్నమాట. ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందండి. మీరే షాక్ అయిపోతారండి. ఖచ్చితంగా ఏంటంటే వారంలో ఒకసారి చేసుకోండి, లేదంటే 10 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి, ఇలా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేస్తూ ఉండండి. ఫలితం అంతకంత వస్తుంది, రాదని కాదు. నమ్మకం ఉంటే రిజల్ట్ మనం చూస్తాం. ఒకవేళ మనకు నమ్మకం లేదనుకోండి, ఫలితం అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చెప్పాలంటే గనక మీరు ఇలా ఈ నరదిష్టి పరిహారం చేశామని ఎవరితో పంచుకోకండి. అంటే ఎవరితో చెప్పుకోకండి. చెప్పటం వల్ల కూడా కొన్ని సార్లు పరిహారాలు పనిచేయవనమాట. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే గనక మనకు గురువారం, ఎల్లుండి శుక్రవారం కాబట్టి ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలా పూజిస్తే సంపద పెరుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సమస్య ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే గనక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 2 యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత యాలకులను తీసుకొని ఏంటంటే గనక జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. విపరీతంగా జాతక సమస్యలు, జాతక దోషాలు వస్తున్నాయని మీరు గనక బాధపడుతున్నట్టయితే చిన్న బెల్లం ముక్కని తీసుకొని లక్ష్మీదేవికి నివేదన చేసి దానిపైన 2 చుక్కల ఆవునేతిని కానీ లేదంటే 2 చుక్కల తేనెను కానీ పోసి దాన్ని ఏంటంటే గనక మీరు స్వీకరించండి ప్రసాదంగా. అలా కూడా జాతక సమస్యలు, జాతక దోషాలు పోయి గ్రహాలు అనుకూలించి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి హ్యాపీగా లైఫ్ని ఏంటంటే గనక లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మీరు బయటపడతారు. అలానే వచ్చేసి ఏంటంటే గనక ఏదైనా పూర్వకర్మ శాపాలు, పాపాలు ఉంటే కూడా అవి ఒకవేళ పట్టి పీడిస్తున్నా సరే వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం అనమాట. మర్చిపోకుండా చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. మీకుండే సమస్యలు కూడా పోగొట్టుకోండి ఇంకా.